నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడే రాళ్ల దాడి చేస్తున్నాడు అని ఆరోపణ చేస్తున్నాడు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? నా అభిప్రాయం ఏమన్నంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఇడపలపాయ నుండి బయలుదేరేటప్పుడు నుండి కూడా ఏడే కానీ ఒక్కసాట కూడా ఆయనకు అభ్యంతరం చేయలే. ఇలా జగన్మోహన్ రెడ్డి మాదిరి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగున అసంకటాలే, నాయకులకు కార్యకర్తలు కూడా అసంకటాలే. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ అటు చేయలే ఆయన. ఎందుకంటే ఆయన బుద్ధిన్న గలవాడు. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా ఆయన రాజకీయంలో చిన్న నుండి పైకి ఎదిగినవాడు కాబట్టి ఆయనకి ఇటు చేయాలంటే ఆయనకు నచ్చం అన్నమాట. కానీ చేసేవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండి పనిచేసే వాళ్ళని కూడా వద్దనేవాడు. ఎందుకంటే మనకు హింస తెగదు, మనకు మంచిగానే ఒకరి దగ్గర తీసుకోవాలా, వాళ్ళ మనసు నచ్చే ఓటు వేయించుకోవాలా అనే భావన చంద్రబాబు నాయుడు గారిది. ఇలా అట్టలే ఖర్చు సాధింపు. ఎందుకంటే నేను చెప్పినట్టు వినాలా, నేను చెప్పినట్టుగా ఓటు వేయాలా, నేను చెప్పిన సాటికి మీరు రావాలా, రాకపోతే మనం ఈ కథ తెలుసుకుంటాం, మేము పోలీస్ ప్రొటెక్ట్ ఇచ్చి జైల్లో ఇస్తాం. ఇట్లా దౌర్జన్యాలు అన్నమాట. ఏం చేసుకుని ఇప్పుడు మాగిన పండు తింటే రుచి వస్తుంది. పచ్చి పండు తీసుకొని దాన్ని నలిపి 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 పండు చేసే టేస్ట్ వస్తుంది. కుళ్ళేసనో నల్లేసనో ఏదో వాసి వస్తుంది. వీళ్ళ పాలన కూడా అదే. రాయితో ఎవరు కొట్టరండి. ఆయన కొట్టాలనుకున్నట్టు కన్నా ఇడబలపాయనంటే ఆయనకు అట్టగా సంఘటనలు జరుగుతూ. చంద్రబాబు నాయుడు అలా చేయలేదు. కానీ చేయడు కూడా. ఆయనకు ఆ సద్యత్వం లేదండి, ఫస్ట్ నుండి కూడా లేదు. మేము ఒకటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా. నేను 10 ఏళ్ళు పని చేసిన రవీంద్రనాథ్ రెడ్డి దగ్గర కూడా ప్రతి ఊరు తిరిగిన. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పుకుంటానంటే వీళ్ళ పాలన సరిలేదు చూసినాం కాబట్టి. నేను ఈ నెల ఈ దగ్గరే ఒక 5 నెలలు 6 నెలలు అయింది. వాళ్ళ పాలన నచ్చక వాళ్ళదంతా చూడలేక భరాయించలేక నేనే టీడీపీలోకి చేరినా. ఎందుకు చేరినానంటే వీళ్ళ పాలన ఒక్కటి కూడా సరిలేదు. రవీంద్రనాథ్ రెడ్డి ఏమో వాడి దగ్గర పోతే ఫోన్లు చేసి చెప్తాడు ఎవరికి, ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ నేనుండా చెన్నారెడ్డి వచ్చాను చూడుకుంటారు. ఆడికి పోతే పలకరు. ఎందుకంటే మళ్ళీ రియాక్షన్ అక్కడ ఉంటుంది. నేను చెన్నారెడ్డిని పంపించినా నేను చెప్పినట్లు వాడు చెప్పినట్టు చేయొద్దు అని మళ్ళీ రియాక్షన్ ఫోన్ ఉంటుంది. కాబట్టి ఈ రవీంద్రనాథ్ రెడ్డి దగ్గర ఏం న్యాయం జరగలే. నేను పోయినా ఫస్ట్ గెలిచినప్పుడు కూడా పోయినా. కానీ మన ప్రభుత్వం లేదు చెన్నారెడ్డి, మనం చేయలేము, నీకు కూడా తెలుసు కదా అని. కరెక్టే, ఆయన పాయింటే అని మేము వదిలేసినాం. కానీ మళ్ళా కష్టపడి ఊరు తిరిగి ఆయన మన రవీంద్రనాథ్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి గెలిపించుకున్నాం మనకు చేస్తారని. కానీ శూన్యం, ఏమీ లేదు. చాలామంది కూడా మా నాయకులు కూడా ఏమంటే బయటకు తిరుగుతారు. కానీ చాలా బాధపడి కుళ్ళి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు లోపల. కుటుంబ వ్యవస్థ కూడా ఇంట్లో భార్య భర్తలు కూడా అడుచుకున్న కాలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాకు తెలుసు. ఎందుకంటే మేము ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి పరిస్థితులు బాగాలేవు. ఎవరెవరు పరిస్థితులు బాగాలేకనే ఒక్కొక్కరే బయటికి తెలుగుదేశం చేరడం జరుగుతుంది. అత్యధిక మెజార్టీతో మన కొత్త నరసింహారెడ్డి గ్యారంటీ గెలుస్తారండి. ఏ ఊరి పోయినా స్పందన ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంక ఉండంగా కూడా ఎక్కువ వస్తారు పార్టీలకి. ఎందుకంటే ఇప్పుడు తెలుస్తూ ఉంది ఈయన ఆపద్వాడ ముఖ్యమంత్రి అంటే చాలామంది ధైర్యంగా తిరుగుతున్నారు. రేపు నామినేషన్ వేసినట్టు కూడా చూడండి కుప్పలుగా వస్తారు ఏ ఊరికి పోయినా కూడా. ఇప్పుడు రాష్ట్రంలో పిల్లలందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్లో క్వశ్చన్లో మన రాజధాని ఏది అని క్వశ్చన్ వచ్చింది. దాంట్లో పిల్లలు ఏది రాయాలో అర్థం కాక బ్రాకెట్ పెట్టి వదిలేస్తున్నారు. దీని మీద నీ అభిప్రాయం అన్నా? ఏముండ ఈయన చెప్పడమే జరిగింది కానీ కట్టింది ఏది లేదు. 3 రాజధానులు చెప్పినాడు, కట్టే కదా. ఇప్పుడు గుడి దామలు పోతాం, ఒక కడప పోతాం, ఒక యూనివర్సిటీ కాడ ఒక గుడి కట్టాలనుకున్నాం. కడితేనే కదా దేవునికి దండం పెట్టేది. మన పిల్లలమైనా మనమైనా అదే ఆంజనేయ స్వామి గుడి ఉంది, లేదా రాముడి టెంపుల్ ఉంది, అక్కడ కడితేనే ఆ గుడి టెంపుల్కి ఒక టెంకాయ కొట్టాలనుకుంటారు. ఇప్పుడు రాజధాని లేదు కదా, ఏమని కదా అయోమయంలో ఉన్నారు పిల్లలు కూడా. నెక్స్ట్ రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడే రావాలా, పక్కా రావాల్సిందే. ఆయన వచ్చినా మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. ఎలా ఉంది జగన్ పాలన ఇప్పుడు బాగాలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మహిళలకు ఏం చెందడం లేదు, పిల్లలకు ఫీజు పడడం లేదు. జగన్ మామూలుగా తల్లి ఖాతాలు అని చెప్పినాడు కదా, అవి అసలు పడడం లేదు. మేము స్వతంత్రంగా డబ్బులు కట్టి ఏదో పిల్లల ఫీజులు అయ్యి అంటున్నా. గ్యాస్ పెరిగింది, దిశానిర్దేశం అవి తక్కువ అయిపోతున్నాయి మహిళలకు. ఎక్కడ పోయినా ఇది కబ్జాలు ఎక్కువ అయిపోతున్నాయి, భూ కబ్జాలు. ఈ జగన్ ప్రభుత్వంలో వాళ్ళకే సాలడం లేదు. భూములు అన్నీ ఆక్రమించేసినారు. వాళ్ళ ప్రభుత్వము విపరీతంగా భయంకరంగా సాగిపోతానే ఉంది వాళ్ళది. మన ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం బాగుపడతాం, మహిళలము పిల్లలు బాగుపడతారు, వితంతువులు అందరూ బాగుపడతారని చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వచ్చి సమస్యలు అడుగుతున్నాడా? ఎప్పుడు వచ్చాడండి? రావడం లేదు. వచ్చి ఆయన ఎవరో ఒకరు మహిళలే నిలిస్తారు కదా, అందుకు రావడం లేదు.
ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? ఉత్త నరసింహారెడ్డి గారు గెలుస్తారు. పక్కగా అది 100% గెలుస్తాడు, గెలిపిస్తాము. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది మహిళల ప్రభుత్వం, మహిళలకు మా ప్రభుత్వంలో పెద్దపీట వేశామంటున్నాడు. ఒక మహిళగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా లబ్ధి పొందావు ఈ ప్రభుత్వంలో? మేమైతే ఏం లబ్ధి పొందలేదు. నా నిత్యావసర వస్తువులు అన్ని పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, అమ్మఒడి అంటున్నా అవి రావడం లేదు. నా 45 ఏళ్ళ నిన్న మా ఇంట్లో ప్రతి ఒక్కరికి అవి కూడా రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన చెత్తగా ఉంది.